ఒక యజమాని దగ్గర అత్యంత విశ్వాసమైనటువంటి ఒక పెంపుడు కుక్క ఉండేది. ఆ కుక్కతో ఆ యజమాని రోజు ఎత్తుకుని ఆడుకుంటూ ఉండేవాడు. రోజంతా అది గమనించేటువంటి ఆ యజమాని స్నేహితుడు ఒక రోజు యజమాని దగ్గరకు వచ్చి, హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ కుక్కతో రోజు ఆడుకుంటూ ఉంటావు, దాన్ని ముద్దాడుకుంటూ ఉంటావు, అదేమైనా మనిషి అనుకుంటున్నావా? ఎప్పుడైనా నిన్ను కరిస్తే ఏంటి పరిస్థితి అని అన్నాడు. అది విన్నటువంటి యజమాని వెంటనే ఆ కుక్కను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకెప్పుడు జీవితంలో తనని ముట్టుకోకూడదు, ఎత్తుకోకూడదు, ముద్దాడకూడదు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. ఆ రోజు నుంచి దూరం పెట్టిన తర్వాత ఎప్పుడు కుక్క తన దగ్గరకు వచ్చినా కాలుతో తన్నటం, చేత్తో కొట్టడం, ఒక రోజైతే చాలా దారుణంగా ఇనుప రాడ్డుతోటి మూతి మీద వాత కూడా పెట్టడం జరిగింది. ఆ పెంపుడు కుక్కకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎందుకు ఈ యజమాని ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో అనేటువంటి విషయం అర్థం కాక ఒక మూలను కూర్చొని రోజు బాధపడేది. అలా రోజు దూరంగా ఉండి ఆ యజమాని చూసుకుంటూ ఒక రోజైతే నిద్రాహారాలు మానేసింది. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఒకరోజు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించిపోయింది. కుక్క చనిపోయింది. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అనంటే చెప్పుడు మాటల వలన మన జీవితంలో మూడో వ్యక్తి వలన మన నిజమైన బంధాలని పోగొట్టుకుంటూ ఉంటాము. అది మన ఆఫీస్లో ఉండేటువంటి తోటి సహోద్యోగుల మధ్య, భార్యాభర్తల మధ్య, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య అండ్ బాస్కి ఎంప్లాయీకి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్లో మూడో వ్యక్తి గనక ఎంటర్ అయ్యాడు అనంటే ఆ జీవితం రోడ్డు పాలు కాకమానదు. అందుకే మీ జీవితంలో మూడో వ్యక్తి ఎంటర్ కాకుండా చూసుకోండి. ఒకవేళ ఎంటర్ అయ్యాడు అనంటే మీ జీవితం రోడ్డు పాలు కాకమానదు. అండ్ ఆ మూడో వ్యక్తి వల్ల మీ జీవితం నాశనం అయిపోయింది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఒకవేళ దాని నుంచి నేను బయటపడలేకపోతున్నాను, దానికి ఒక రెమెడీ నాకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆగస్ట్ 10th నేను కండక్ట్ చేయబోయేటువంటి ఫుడ్ మనీ సైకాలజీ ఆ క్లాస్ కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ఆ క్లాస్కి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.